के झूले में झुलाने आए प्यारे शिव बाबा। शिव बाबा के सालिग्राम हम दोनों का है दिव्य जन्म। बाबा संग है अपना जन्मदिन, शुभ दिन है ये सबसे महान। ये अलौकिक जयंती मनाने आए मेरे शिव बाबा। पर बच्चों का प्यार है इतना, रह न सके एक दूजे बिना। साथ रहेंगे साथ चलेंगे, वादा है यही अपना। शिव बाबा पर है अर्पण ये अपना सारा जीवन। मेहनत से सदा मुक्त रहे हम, ना हो कोई अलबेलापन, ना रहे अलबेलापन। जन्मदिन की ये सौगात लेने आए प्यारे शिव बाबा। ये अलौकिक जयंती मनाने आए मेरे शिव बाबा। दृढ़ निश्चय से लक्ष्य है रखना, विजय माला में आना है। शुभ ही सोचना, शुभ ही बोलना, शुभ कर्म ही करना है। बालक सोहे मालिक हम, परम पिता के प्यारे हैं। अतीन्द्रिय सुख में झूलने वाले, देह भान से न्यारे हैं। देह भान से न्यारे हैं। शक्तियों का अनुभव कराने आए मेरे शिव बाबा। हम बच्चों से मिलन मनाने आए मेरे शिव बाबा। मोहब्बत के झूले में झुलाने आए प्यारे शिव बाबा। शिव बाबा के सालिग्राम हम दोनों का है दिव्य जन्म। बाबा संग है अपना जन्मदिन, शुभ दिन है ये सबसे महान। ये अलौकिक जयंती मनाने आए मेरे शिव बाबा। ఓం శాంతి. మురళీ డేట్ 30/8/2024. మధురమైన పిల్లలారా, దుఃఖాన్ని హరించే బాబా మనల్ని సుఖధామానికి తీసుకువెళ్లేందుకు వచ్చారని, మేము స్వర్గంలో దేవకన్యలుగా అయ్యే వారమని మీకు సంతోషం ఉండాలి. ప్రశ్న:
పిల్లల ఏ స్థితిని చూస్తున్నా తండ్రికి చింత కలగదు. ఎందుకు? జవాబు: కొంతమంది పిల్లలు ఫస్ట్ క్లాస్ సుగంధ భరితులుగా పువ్వులుగా ఉన్నారు. కొందరిలో కొద్దిగా కూడా సుగంధం లేదు. కొందరి స్థితి చాలా బాగుంటుంది. కొందరు మాయా తుఫాన్లలో చిక్కుకొని ఓడిపోతారు. ఇవన్నీ చూస్తూ ఉన్న తండ్రికి చింత కలగదు. ఎందుకంటే ఇప్పుడు సత్యయుగ రాజధాని స్థాపన అవుతూ ఉందని తండ్రికి తెలుసు. అయినా తండ్రి శిక్షణను ఇస్తూ ఉన్నారు. పిల్లలారా, ఎంత ఎక్కువగా వీలైతే అంత స్మృతిలో ఉండండి. మాయా తుఫాన్లకు భయపడకండి. ఓం శాంతి. మధురాతి మధురమైన బేహద్దు తండ్రి కూర్చొని మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి చాలా చాలా మధురమైన వారని మీకు తెలుసు కదా. శిక్షణనిచ్చే శిక్షకుడు కూడా చాలా మధురమైన వారే. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు తండ్రి చాలా మధురాతి మధురమైన వారని, వారి ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుందని గుర్తుండాలి. ఇక్కడైతే వేశ్యాలయంలో కూర్చొని ఉన్నారు. ఎంత మధురమైన తండ్రి, ఆ సంతోషం హృదయంలో ఉండాలి. తండ్రి మనల్ని అర్ధకల్పం కొరకు సుఖధామానికి తీసుకువెళ్తారు. వారు దుఃఖాన్ని హరించువారు. వారు మన తండ్రి. వారే టీచర్గా కూడా అవుతారు. మనకు పూర్తి సృష్టి చక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇది ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. ఈ చక్రం ఎలా తిరుగుతుందో, 84 జన్మలు ఎలా గడిచిపోతాయో ఇవన్నీ ఒక్క చిటికలో అర్థం చేయిస్తారు. తర్వాత మళ్ళీ జతలో కూడా తీసుకువెళ్తారు. ఇక్కడ ఉండరాదు. ఆత్మలందరినీ జతలో తీసుకువెళ్తారు. ఇక కొద్ది రోజులే ఉన్నాయి. చాలా గడిచిపోయింది, కొద్దిగా మిగిలింది అంటారు కదా. ఇక కొద్ది సమయమే ఉన్నందున త్వరగా తండ్రి స్మృతి చేస్తే మీలో జన్మలుగా జమ అయ్యి ఉన్న పాపభారం సమాప్తమవుతుందని తండ్రి చెప్తూ ఉన్నారు. భలే మాయతో యుద్ధం నడుస్తుంది. మీరు నన్ను స్మృతి చేస్తారు. మాయ స్మృతి చేయటం నుండి తొలగిస్తుంది. ఇది కూడా బాబా తెలుపుతూ ఉన్నారు. అందువల్లే ఎప్పుడూ చింతించకండి. ఎన్ని సంకల్పాలు వికల్పాలు తుఫాన్లు వచ్చినా, మొత్తం రాత్రంతా సంకల్పాలతో నిద్ర చెడిపోయినా భయపడరాదు. సాహసవంతులుగా ఉండాలి. అవి తప్పకుండా వస్తాయని తండ్రి చెప్తూ ఉన్నారు. స్వప్నాలు కూడా వస్తాయి. వీటన్నిటికీ భయపడరాదు. యుద్ధ మైదానం కదా. ఇదంతా వినాశం కానున్నది. మీరు మాయను జయించేందుకు యుద్ధం చేస్తారు. అంతేకాని ఇందులో శ్వాస మొదలైనవి ఆపే అవసరం లేదు. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు శ్వాస నడుస్తుంది. ఇందులో శ్వాస మొదలైనవి ఆపేందుకు కూడా ప్రయత్నించవలసిన అవసరం లేదు. హఠయోగము మొదలైన వాటిలో ఎంతగానో కష్టపడతారు. బాబాకు అనుభవం ఉంది. కొద్దిగా నేర్చుకునేవారు. కానీ సమయం ఉంటే కదా. ఎలాగైతే ఈ రోజుల్లో మీతో కూడా జ్ఞానమేమో చాలా బాగుంది, కానీ సమయం లేదు. ఇన్ని ఫ్యాక్టరీలు అని అంటూ ఉంటారు కదా. మీకు చెప్తూ ఉన్నారు తండ్రి, మధురాతి మధురమైన పిల్లలారా, ఒకటి తండ్రిని స్మృతి చెయ్యండి, చక్రాన్ని స్మృతి చెయ్యండి. చాలు. ఇదేమైనా కష్టమా? సత్య త్రేతాయుగాలలో వీరి రాజ్యం ఉండేది. తర్వాత ఇస్లామీలు, బౌద్ధులు మొదలైన వారు వృద్ధి చెందుతూ పోయారు. దేవతలు తమ ధర్మాన్ని మర్చిపోయారు. అపవిత్రులైన కారణంగా తమను తామే దేవతలమని చెప్పుకోలేరు. దేవతలైతే పవిత్రంగా ఉండేవారు. డ్రామా ప్లాన్ అనుసారం వారే హిందువులనబడతారు. వాస్తవానికి హిందూ ధర్మం అనేది లేనే లేదు.
హిందుస్థాన్ అనే పేరు తర్వాత పెట్టబడింది. అసలు పేరు భారతదేశం. భారత్ మాతలకు జయము అని అంటూ ఉంటారు. హిందుస్థాన్ మాతలని అనరు. భారతదేశంలోనే దేవతల రాజ్యం ఉంటుంది. భారతదేశాన్నే మహిమ చేస్తారు. తండ్రిని ఎలా స్మృతి చేయాలో వారే పిల్లలకు నేర్పిస్తున్నారు. ఇంటికి తీసుకువెళ్ళేందుకే తండ్రి వచ్చారు. ఎవరిని? ఆత్మలను. మనం ఎంతగా తండ్రిని స్మృతి చేస్తామో అంత పవిత్రంగా అవుతాము. పవిత్రంగా అయితే శిక్షలు కూడా అనుభవించరు. శిక్షలు అనుభవిస్తే పదవి తగ్గిపోతుంది. కాబట్టి ఎంత స్మృతి చేస్తారో అంత వికర్మలు వినాశమవుతూ ఉంటాయి. చాలామంది పిల్లలు స్మృతే చేయలేరు. విసిగిపోయి వదిలేస్తారు. యుద్ధము చెయ్యరు. ఇలాంటి వారు కూడా ఉన్నారు. రాజధాని స్థాపన అవ్వనున్నదని తెలుపబడుతుంది. అనేక మంది పాస్ కూడా అవ్వరు. పేద ప్రజలు కూడా కావాలి కదా. భలే అక్కడ దుఃఖం లేకపోయినా పేదవాళ్ళు ధనవంతులు సదా ఉంటారు. ఇది కలియుగము. ఇక్కడ పేదవాళ్ళు ధనవంతులు ఇద్దరూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అక్కడ ఇద్దరూ సుఖంగా ఉంటారు. కానీ పేదవారు ధనవంతులనే భావన అయితే ఉంటాయి. దుఃఖమనే పేరు ఉండదు. నెంబర్ వారుగా ఉండనే ఉంటారు. ఎటువంటి రోగాలు ఉండవు. ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది. దుఃఖధామాన్ని మర్చిపోతారు. సత్యయుగంలో మీకు దుఃఖం గుర్తే కూడా ఉండదు. ఈ దుఃఖధామము మరియు సుఖధామాల స్మృతిని తండ్రి ఇప్పుడు ఇప్పిస్తారు. స్వర్గం ఒకప్పుడు ఉండేదని మనుషులు చెప్తారు. కానీ అది ఎప్పుడు ఉండేదో, ఎలా ఉండేదో ఏమాత్రమూ తెలియదు. లక్షల సంవత్సరాల మాట అయితే ఎవరికి గుర్తురాదు. తండ్రి చెప్తూ ఉన్నారు, నిన్న మీకు సుఖధామం ఉండేది, రేపు మళ్ళీ సుఖం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూర్చొని పుష్పాలను చూస్తూ ఉన్నారు. వీరు మంచి పుష్పాలు. వీరు చాలా శ్రమ పడతారు. వీరు స్థిరంగా లేరు. వీరు రాతి బుద్ధివారని అంటారు. తండ్రికి ఏ విషయం గురించి చింత ఉండదు. పిల్లలు త్వరగా చదువుకొని ధనవంతులుగా అవ్వాలి, చదివించాలి అని అనుకుంటారు. పిల్లలుగా అయితే అయినవారు కానీ త్వరగా చదువుకొని చురుకుగా అవ్వాలి. అది కూడా ఎలా చదువుతున్నారు, చదివిస్తున్నారు? ఎటువంటి పుష్పాలు? ఇవన్నీ తండ్రి కూర్చొని చూస్తారు. ఎందుకంటే ఇది చైతన్య పూల తోట. పూలని చూస్తేనే ఎంత సంతోషం ఉంటుంది. బాబా స్వర్గ వారసత్వాన్ని ఇస్తారని పిల్లలకి కూడా తెలుసు. తండ్రిని స్మృతి చేస్తే ఉంటే పాపాలు సమాప్తమవుతాయి. లేకుంటే శిక్షలు అనుభవించి పదవిని పొందుతారు. దానిని తన్నులు తిని పదవి పొందడమని అంటారు. జన్మ జన్మల పాపాలు భస్మమయ్యే విధంగా తండ్రిని స్మృతి చెయ్యండి. చక్రాన్ని కూడా తెలుసుకోవాలి. చక్రము తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడూ ఆగదు. పేను వలె నడుస్తూనే ఉంటుంది. పేను అన్నిటికంటే మెల్లగా నడుస్తుంది. ఈ అనంతమైన డ్రామా కూడా చాలా మెల్లగా నడుస్తూ ఉంటుంది. టిక్ టిక్ అంటూ ఉంటుంది. 5000 సంవత్సరాలలో ఎన్ని సెకండ్లు, ఎన్ని నిమిషాలు ఉంటాయని కూడా పిల్లలు లెక్క తీసి పంపించారు. లక్షల సంవత్సరాలైతే ఎవరూ లెక్క పెట్టలేరు. ఇక్కడ మరియు పిల్లలు కూర్చొని ఉన్నారు. బాబా కూర్చొని ఒక్కొక్కరిని మీరు బాబాను ఎంత స్మృతి చేస్తారో, ఎంత జ్ఞానాన్ని తీసుకున్నారు, ఇతరులకు ఎంత అర్థం చేయిస్తారు అని చెప్తారు. వాస్తవానికి ఇది కూడా సహజము.
ఇది చాలా సహజము. కేవలం తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. పిల్లల వద్ద బ్యాడ్జి ఉండనే ఉంటుంది. వీరు శివబాబా అని చెప్పండి. కాశీకి వెళ్ళిన శివబాబా శివబాబా అంటూ స్మృతి చేస్తూ అరుస్తూ ఉంటారు. మీరు శాలిగ్రామాలు. ఆత్మ చాలా చిన్న నక్షత్రం. అందులో ఎంతో పాత్ర నిండి ఉంది. ఆత్మ పెరగదు, తరగదు, వినాశమవ్వదు. ఆత్మ అవినాశిగా ఉంటుంది. అందులో డ్రామా పాత్ర నిండి ఉంది. వజ్రం అన్నిటికంటే గట్టిగా ఉంటుంది. దానంత గట్టి రాయి మరేది ఉండదు. ఈ విషయం వజ్రాల వ్యాపారస్తులకి తెలుసు. ఆత్మ గురించి కూడా ఆలోచించండి. ఎంత చిన్నగా ఉంటుంది. అందులో ఎంత పాత్ర నిండి ఉంది. అది ఎప్పుడూ అరిగిపోదు. అలాంటి ఆత్మ మరొకటి ఉండదు. ఈ ప్రపంచంలో తండ్రి, టీచర్, సద్గురువు అని పిలువబడే మనుషులు ఎవరూ లేరు. ఒక బేహద్దు తండ్రి మాత్రమే. శిక్షకులు సర్వులకు మన్మనాభవ శిక్షణ ఇస్తారు. మీకు కూడా చెప్తూ ఉన్నారు. ఏ ధర్మం వారు వచ్చినా మీరు అల్లాను స్మృతి చేస్తారు కదా అని అడగండి. ఆత్మలందరూ సోదరులు. సదా నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయని తండ్రి శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఆ తండ్రే పతిత పావనుడు. ఇది ఎవరు చెప్తూ ఉన్నారు? ఆత్మ. మనుషులు భలే కీర్తిస్తున్నారు కానీ అర్థం చేసుకోరు. తండ్రి చెప్తూ ఉన్నారు, మీ అందరూ సీతలు. బాబా ఒక్కరే రాముడు. భక్తులందరి సద్గతిదాత తండ్రి అయినారు. సర్వులకు సద్గతినిస్తారు. మిగిలిన వారంతా ధామానికి వెళ్ళిపోతారు. సత్యయుగంలో ఏ ధర్మము ఉండదు. కేవలం మనం మాత్రమే ఉంటాము. ఎందుకంటే మనం మాత్రమే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. ఇక్కడ ఎన్ని మందిరాలు ఉన్నాయో చూడండి. ఎంత పెద్ద ప్రపంచము. ఎన్నెన్ని వస్తువులున్నాయి. అక్కడ ఇవేవి ఉండవు. కేవలం భారతదేశం ఒక్కటే ఉంటుంది. ఈ రైళ్ళు మొదలైనవి కూడా ఉండవు. ఇవన్నీ సమాప్తమైపోతాయి. అక్కడ రైళ్ళ అవసరమే ఉండదు. పట్టణాలు చాలా చిన్నవిగా ఉంటాయి. దూర గ్రామాలకు వెళ్ళాలంటే రైళ్ళు ఉండాలి. బాబా పిల్లల కొరకు భిన్న భిన్న పాయింట్లు అర్థం చేయిస్తూ రిఫ్రెష్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చొని ఉన్న బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉన్నది. పరంపిత పరమాత్మలో పూర్తి జ్ఞానమంతా నిండి ఉన్నందున దానిని మీకు అర్థం చేయిస్తూ ఉంటారు. మన తండ్రి సర్వశ్రేష్టమైన శాంతిధామంలో ఉండే శాంతి సాగర్లు. ఆత్మలైన మనమందరము ఆ మధురమైన ఇంటిలో ఉండేవాళ్ళము. శాంతి కోసము మనుషులు ఎంతగా తలకొట్టుకుంటారు. సాధువులు కూడా మనశ్శాంతి ఎలా దొరుకుతుందని అంటారు. ఏవేవో యుక్తులను రచిస్తారు. ఆత్మ మనస్సు బుద్ధి సహితంగా ఉన్నని దాని స్వధర్మము శాంతి అనే గాయనమున్నది. నోరు లేదు, కర్మేంద్రియాలు కూడా లేవంటే తప్పకుండా శాంతిగానే ఉంటుంది. ఆత్మలమైన మన నివాసం మధురమైన ఇల్లు. అక్కడ పూర్తిగా శాంతి ఉంటుంది. అక్కడ నుండి మొదట సుఖధామంలోకి వస్తాము. ఇప్పుడు ఈ దుఃఖధామం నుండి బదిలీ అయ్యి సుఖధామంలోకి వెళ్తాము. తండ్రి పావనంగా చేస్తూ ఉన్నారు. ఎంత పెద్ద ప్రపంచము. ఇన్ని అడవులు మొదలైనవి అక్కడ ఉండవు. ఇన్ని పర్వతాలు మొదలైనవి అక్కడ ఉండవు. మన రాజధాని ఉంటుంది. స్వర్గము చిన్నదిగా తయారు చేసినట్లు అక్కడ స్వర్గం చిన్నగా ఉంటుంది. అద్భుతం చూడండి. ఇది ఎంత విశాల సృష్టి. ఇక్కడైతే అందరూ పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత మళ్ళీ ఈ ప్రపంచమంతా సమాప్తమైపోతుంది. మన రాజ్యం మాత్రమే మిగిలి ఉంటుంది.
ఇవన్నీ సమాప్తమై ఎక్కడికి పోతాయి? సముద్రం, భూమి మొదలైన వాటిలోకి వెళ్ళిపోతాయి. వాటి నామరూపాలు ఉండవు. సముద్రంలోకి వెళ్ళిన వస్తువులు లోపలే సమాప్తమైపోతాయి. సాగరం మింగేస్తుంది. తత్వాలు తత్వాలలో, మట్టి మట్టిలో కలిసిపోతుంది. ఆ తర్వాత ప్రపంచం సతో ప్రధానమైపోతుంది. ఆ సమయంలో దానిని నూతన సతో ప్రధాన ప్రకృతి అని అంటారు. మీకు అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది. లిప్టిక్ మొదలైనవి ఉపయోగించరు. కాబట్టి పిల్లలు మీకు సంతోషం ఉండాలి. మీరు స్వర్గంలో దేవకన్యలుగా అవుతారు. జ్ఞాన స్నానం చేయకుంటే మీరు దేవతలుగా అవ్వలేరు. ఏ ఇతర ఉపాయం లేనే లేదు. బాబా సదా సుందర్లు. ఆత్మ మీరు నల్లగా అయిపోతారు. ప్రియుడు చాలా సుందరమైన బాటసారి. వారొచ్చి మిమ్మల్ని సుందరంగా చేస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను ఇతనిలో ప్రవేశించాను. నేను ఎప్పుడూ నల్లగా అవ్వను. మీరు నలుపు నుండి సుందరమైన వారిగా అవుతారు. ఈ ఒక్క శివబాబా మాత్రమే సదా సుందరుడు. ఈ బ్రహ్మ బాబా సుందరంగా మరియు వికారిగా అవుతాడు. తండ్రి మిమ్మల్ని అందరినీ సుందరంగా చేసి జతలో తీసుకువెళ్తున్నారు. పిల్లలు మీరు పవిత్రంగా అయ్యి ఇతరులను కూడా పవిత్రంగా చేయాలి. తండ్రి సామసుందరులుగా అవ్వరు. గీతలో తండ్రికి బదులు కృష్ణుని పేరు వేసి తప్పు చేసేశారు. దీనిని ఏకైక తప్పు అని అంటారు. పూర్తి విశ్వాన్ని సుందరంగా చేసేవారు శివబాబా. వారికి బదులు స్వర్గంలో ఫస్ట్ నెంబర్లో సుందరంగా అయ్యేవారు కృష్ణుని పేరుని వేసేశారు. ఇది ఎవ్వరూ అర్థం చేసుకోరు. భారతదేశం మళ్ళీ సుందరంగా అవుతుంది. 40,000 సంవత్సరాల తర్వాత స్వర్గంగా అవుతుందని వారు భావిస్తారు. పూర్తి కల్పము 5,000 సంవత్సరాలని మీకు తెలుపుతారు. తండ్రి ఆత్మలతో మాట్లాడతారు. నేను అర్ధకల్పపు ప్రియుణ్ణి. ఓ పతిత్ పావన రండి వచ్చి ఆత్మలైన ప్రేయసీలను పావనంగా చేయండి అని పిలుస్తూనే ఉన్నారు. వారి వారి మతాన్ని అనుసరించాలి కదా, శ్రమ చేయాలి. మీరు వ్యాపారాలు మొదలైనవి చేయరాదని బాబా చెప్పరు. అవన్నీ చేయాల్సిందే. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పిల్లలు మొదలైన వారిని సంభాళన చేస్తూ కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చేయండి. ఎందుకంటే బాబా పతిత పావనుడు. పిల్లలను భలే సంభాళించండి, కానీ ఇప్పుడు ఇంకా పిల్లలకు జన్మనివ్వకండి. లేకుంటే వారే గుర్తుకు వస్తూ ఉంటారు. మీ అందరిలో ఉంటున్న వీరిని మర్చిపోవాలి. మీరు ఏమేం చూస్తూ ఉన్నారో ఇవన్నీ సమాప్తం అవుతాయి. శరీరం కూడా సమాప్తమైపోతుంది. తండ్రి స్మృతి ద్వారా ఆత్మ పవిత్రమవుతుంది. శరీరం కొత్తదిగా లభిస్తుంది. ఇది అనంతమైన సన్యాసము. తండ్రి కొత్త ఇంటిని నిర్మిస్తే పాత ఇల్లు మనస్సు తొలగిపోతుంది. స్వర్గంలో లేనిదేమీ ఉండదు. అపారమైన సుఖం ఉంటుంది. స్వర్గం అయితే ఇక్కడే ఉంటుంది. దిల్వాడా మందిరం కూడా పూర్తి స్మారక చిహ్నంగా ఉంది. కింద తపస్సు చేస్తూ ఉన్నారు. స్వర్గాన్ని ఎక్కడ చూపించాలి? వారు పైన టాపులో చూపించారు. కింద రాజయోగ తపస్సు చేస్తూ ఉన్నారు. పైన రాజ్య పదవులు ఉన్నాయి. ఎంత మంచి మందిరము! పైన అచల్ ఘర్ ఉన్నది. స్వర్ణిమ మూర్తులు ఉన్నాయి. దానిపైన గురు శిఖరం ఉంది. గురువు అందరికంటే పైన కూర్చొని ఉన్నారు. శ్రేష్టాతి శ్రేష్టమైన సద్గురువు. తర్వాత మధ్యలో స్వర్గాన్ని చూపించారు. కాబట్టి దిల్వాడా మందిర్ పూర్తి జ్ఞాపక చిహ్నంగా ఉంది.
రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. మళ్ళీ స్వర్గం ఇక్కడే ఉంటుంది. దేవతలు ఇక్కడే ఉండేవారు కదా. వారి కొరకు పావన ప్రపంచం ఇప్పుడు తయారవుతుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। अच्छा, ధారణ. ఈ కళ్ళతో అన్నీ చూస్తూ ఉన్నా వాటిని మరిచిపోయే అభ్యాసం చేయాలి. పాత ఇల్లు, పాత ప్రపంచం నుండి మనస్సుని తొలగించి కొత్త ఇంటిని స్మృతి చేయాలి. జ్ఞాన స్నానం చేసి సుందరమైన దేవకన్యలుగా అవ్వాలి. ఎలాగైతే తండ్రి సుందరమైన తెల్లని బాటసారి అయినారో అలా వారి స్మృతిలో ఆత్మను వికారము నుండి సుందరంగా తయారు చేసుకోవాలి. మాయా యుద్ధంలో భయపడరాదు, విజయులుగా అయ్యి చూపించాలి. వరదానము. మహాదానులుగా అయ్యి విశాల హృదయంతో ఖుషీ ఖజానాను పంచే మాస్టర్ రహం దిల్ భవ. మనుషులు అల్పకాలిక సంతోషాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఎంత సమయాన్ని లేక ఎంత ధనాన్ని ఖర్చు చేస్తూ ఉన్నారు. అయినా వారికి సత్యమైన సంతోషం లభించదు. ఇటువంటి అవసరమైన సమయంలో ఆత్మలు మీరు మహాదాని అయ్యి విశాల హృదయంతో సంతోషాన్ని దానం చేయాలి. అందుకు దయా హృదయము ఉండాలి. మీ జడ చిత్రాలు వరదానాలు ఇస్తూ ఉన్నాయి కనుక మీరు కూడా చైతన్యంలో దయా హృదయం కలవారై పంచుతూ ఉండాలి. ఎందుకంటే అందరూ పరవశ ఆత్మలుగా ఉన్నారు. ఎప్పుడు కూడా వీరు వినేవారు కాదు అని అనుకోకండి. మీ దయా హృదయం గలవారిగా ఇస్తూ వెళ్ళండి. మీ శుభభావనలు వారికి తప్పకుండా ఫలితాన్ని ఇస్తాయి. స్లోగన్. యోగశక్తి ద్వారా ప్రతి కర్మేంద్రియాన్ని ఆర్డర్లో నడిపించే స్వరాధ్య అధికారులు అవుతారు. అచ్చా, ఓం శాంతి. శివ బాబా పిల్లలతోనే మిలనం చేసేలే. బాబా ప్రేమను పిల్లల మేమనం ఊయలలోగే. శివ బాబాకే శాలిగ్రామాలం ఇరువురి జన్మయే దివ్యమే. బాబాతో మన జన్మదినం శుభదినమిది అద్భుతమే. ఈ అలౌకిక జయంతికై బాబా విచ్చేసే.
బాబాకే మనం ఈ అలౌకిక జయంతికై బాబా విచ్చేసే విజయమాలలో మణులుగా అయ్యే దృఢమైన లక్ష్యం మనదే. ఆలోచనలలో మాటలలో కర్మలలోనూ శుభమేలే. శివ పరమాత్మకే ప్రియమే మనం బాలకులం యజమానులం. అతీంద్రియ సుఖము ప్రేమానందపు ఊయలలోనే ఊగేలే. ఊయలలోనే ఊగేలే. శక్తుల అనుభవమే చేయించుటకై బాబా విచ్చేసే. శివ బాబా పిల్లలతోనే మిలనం చేసేలే. బాబా ప్రేమలో పిల్లలమే మనం ఊయలలోగే. శివ బాబాకే శాలిగ్రామాలం ఇరువురి జన్మయే దివ్యమే. బాబాతో మన జన్మదినం శుభదినమిది అద్భుతమే. ఈ అలౌకిక జయంతికై బాబా విచ్చేసే.